హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో జొన్న పిండితో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 1 కప్ జొన్న పిండి తీసుకున్నాను నేను, ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో, క్యారెట్, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, ఇంకా కరివేపాకు. సో తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పోపుకి సరిపడా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం జీలకర్ర, ఆవాలు, ఇంకా పచ్చిశనగపప్పు వేద్దాం. అంతలోపు మనం వేరే ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న జొన్న పిండిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మనం ఆనియన్ యాడ్ చేద్దాము. పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం. నేను లైట్గా ఉప్పు చల్లాను పైన, ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి. జొన్నపిండిని మనం ఇలా వేయించుకున్నట్లయితే రవ్వలాగా ఉంటుంది, లేకపోతే మొత్తం మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం టొమాటో యాడ్ చేసాము. కొంచెం ఇది మగ్గాక క్యారెట్ యాడ్ చేద్దాము. సో క్యారెట్ కూడా యాడ్ చేశాను. ఎప్పుడైనా సరే మనం ఉప్మా చేసుకునేటప్పుడు రవ్వని వేయించుకున్నట్లయితే మనకి రవ్వలాగా బాగుంటుంది. లేదు అని అంటే మెత్తగా అయిపోయి పేస్ట్ లాగా అవుతుంది. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేద్దాము. నేను తీసుకున్న జొన్న పిండికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ నేను యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకుందాం. ఇది అయింది. ఇప్పుడు మనం ఇందులోకి జొన్న పిండిని వేద్దాము. అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ జొన్న పిండి వేస్తూ ఉన్నప్పుడు చాలా స్పీడ్గా కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలుగా లంప్స్ లాగా ఫామ్ అవుతాయి. జనరల్గా మన ఉప్మా రవ్వ అయితే మరీ అంతగానం అవ్వదు, బట్ ఈ జొన్న పిండి అయితే తొందరగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని జాగ్రత్తగా బాగా కలపాలి. సో ఇది బాగా ఉడకాలి, దగ్గరగా అవ్వాలి కదా. అయింది. మరీ ఎక్కువగా దగ్గరగా అయితే మాత్రం చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుద్ది. సో మనకి ఎలా కావాలో ఇంకా అంతవరకు దాన్ని దగ్గరగా అయ్యేలాగా చూసుకోవాలి. సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.